अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ु बिल्लाहि मिनश्शैत्वानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 58 అల్ ముజాదలా 1-22 ఆయాతులు. అల్ ముజాదలా అనగా వాదన. పరిచయం. ఈ సూరా ఇస్లామీయ చట్ట సంబంధమైన విషయాలను, నడవడికకు సంబంధించిన విషయాలను ముఖ్యంగా బోధించింది. కౌల బింత సాలబ అనే మహిళ గృహ సంబంధమైన సమస్యతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వద్దకు వచ్చింది. అప్పటి అజ్ఞాన అరబ్బు సమాజంలో ఉన్న ఒక విధమైన అనుచిత విడాకుల పద్ధతి విషయమై ఆమె వాదిస్తూ తనకు న్యాయం చేయమని కోరింది. ఆ పద్ధతి ప్రకారం భర్త విడాకులివ్వకుండానే భార్యను దూరం చేసేవాడు. ఆ భార్య ఎలాంటి హక్కులు లేకుండా కేవలం ఇంటి పనులు చేస్తూ పడి ఉండవలసి వచ్చేది. ఆ దురాచారాన్ని ఈ సూరాలో తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ సూరాలో ముస్లిములు పాటించవలసిన కొన్ని నియమాలను, విలువలను తెలుపడం జరిగింది. ఈ సూరాలో మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు వసల్లంకు విరోధులైన వారితో రహస్య సమాలోచనలు జరపడాన్ని ఈ సూర ప్రస్తావించింది. కపట విశ్వాసుల గురించి, వారు యూదులతో కూటమి కట్టడం గురించి, ముస్లిం సముదాయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తమ మిత్రులకు అందించడం గురించి ఈ సూరాలో ప్రస్తావించడం జరిగింది. నమాజు స్థాపించాలని, జకాత్ చెల్లించాలని, అల్లాహ్ పట్ల, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం పట్ల విధేయత చూపాలని ముస్లింలకు బోధించడం జరిగింది. ఆయ నంబర్ 1. ఓ ప్రవక్త, తన భర్త విషయమై నీతో వాదిస్తూ అల్లాహ్కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను కూడా విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, చూసేవాడు. ఆ స్త్రీ పేరు హజరత్ కౌలా బింత్ మాలిక్ బిన్ సాలబ రజియల్లాహు అన్హా. అజ్ఞాన కాలంలో అరబ్బులు తమ భార్యలతో గొడవపడినప్పుడు కోపావేశంలో నువ్వు నాకు తల్లి లాంటి దానవు అని చెప్పేవారు. ఈ మాటపైనే విడాకులు జరిగిపోయేవి, లేదా వారు తమ భార్యకు దూరమైపోయేవారు. ఈ పద్ధతిని వారు జిహార్గా వ్యవహరించేవారు. ఒకసారి హజ్రత్ కౌలా భర్త ఔస్ బిన్ సామిత్ రజియల్లాహు అన్హు కూడా అదే పనిచేశారు. దాంతో ఆమె ఎంతగానో ఆందోళన చెంది మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి లబోదిబోమంది. అప్పటి వరకు దానికి సంబంధించిన ఉత్తర్వులేవి అల్లాహ్ తరపు నుంచి అవతరించలేదు. అందుచేత దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లం కూడా ఆమెకు సమాధానం ఇవ్వటంలో తాశ్చారం చేసేసరికి ఆమె వాదులాటకు దిగింది. మరోవైపు తన ప్రభువుకు ఫిర్యాదు కూడా చేసుకున్నది. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. దేవుడు ఈ వాక్యం ద్వారా జిహార్కు సంబంధించిన స్పష్టమైన ఆదేశాన్ని జారీ చేశాడు. ఆ సమస్యకు పరిహారం ద్వారా పరిష్కారం చూపాడు. ఈ సంఘటనపై హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఏమంటున్నారో చూడండి. అల్లాహ్ జనుల మాటలను ఎంత చక్కగా వింటాడు. ఆ స్త్రీ ఇంటి మూలన దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లంతో వాదోపవాదాలు మొదలెట్టింది. తన భర్త చేసిన అనుచితమైన పనిపై ఫిర్యాదు చేసుకోసాగింది. కానీ నేను ఆమె మాటల్ని వినలేకపోయాను. అయితే ఆకాశాలలో ఉన్న అల్లాహ్ ఆమె మొరను ఆలకించాడు. ఆయ నంబర్ 2. మీలో ఎవరైనా సరే తమ భార్యలపై జిహార్ను ప్రయోగించినంత మాత్రాన నీవు నా తల్లి వీపు లాంటి దానవు అని నోరు జారినంత మాత్రాన వారు వారికి తల్లులైపోరు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడును. మీరు మీ భార్యలను తల్లులు అని చెప్పినంత మాత్రాన వారు మీ కన్నతల్లులైపోరు. ఒకవేళ ఎవరైనా తల్లి అని చెప్పే బదులు చెల్లి లేక కూతురు వంటి దానవు అని చెబితే అట్టి స్థితిలో కూడా అది జిహార్ అవుతుందా? అవును అంటున్నారు ఇమాం మాలిక్, ఇమాం అబూ హనీఫాలు. ఇతర విద్వాంసులు మాత్రం దీనిని జిహార్గా పరిగణించటం లేదు. మొదటి అభిప్రాయమే సరైనదిగా తోస్తుంది. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ఆ రోజుల్లో జిహార్ చేసే వ్యక్తి తన భార్యనుద్దేశించి అంతి అలయ్య కజ్హరి ఉమ్మి, నీవు నా కొరకు నా తల్లి వీపు లాంటి దానవు అని అనేవాడు. జహరూన్ అంటే వీపు అని అర్థం.
జిహార్ అన్న పదం దీని నుండి వచ్చినదే. ఈ జహరున్ అన్న పదం ఆధారంగానే పండితుల మధ్య ఒక చర్చ సాగింది. అదేమిటంటే, ఎవడైనా వ్యక్తి వీపు ప్రస్తావన లేకుండా నీవు నా తల్లి లాంటి దానవు అని అంటే అప్పుడేమవుతుంది? అది జిహార్గా పరిగణించబడుతుందా? ఈ విషయంలో కొంత భేదాభిప్రాయం ఉంది. ఒకవేళ అతను జిహార్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ మాట అంటే అప్పుడు అది జిహార్గా పరిగణించబడుతుందని, లేని పక్షంలో అది జిహార్ కాబోదని పండితులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇమాం అబూ హనీఫా రెహమతుల్లాహి అలైహి ఏమంటున్నారంటే, చూడటం ధర్మ సమ్మతమైనటువంటి అవయవంతో గనక పోల్చి చెప్పినట్లయితే అది జిహార్ క్రిందికి రాదు. ఇమాం షాఫిఈ రెహమతుల్లాహి అలైహి కూడా వీపు లాంటి దానం అని అన్నప్పుడే జిహార్ అవుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే దేవుడు ఈ అనుచితమైన చర్యకు పాల్పడి ఇరుక్కుపోయిన వారిని పరిహారం కఫారా ద్వారా బయటపడే అవకాశం కల్పించాడు. నెంబర్ 3, మరెవరైనా తమ భార్యలపై జిహార్ను ప్రయోగించి తమ నోటి ద్వారా జారిపోయిన తప్పుడు మాటను ఉపసంహరించదలుచుకుంటే వారు ఒకరినొకరు తాకకముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. జిహార్కు సంబంధించిన వివరాలు ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి. ఉపసంహరించుకోవటం అంటే ఆ భార్య వద్దకు పోదలచటం అని భావం. అంటే ఆమెతో సంభోగించక ముందే పరిహారం చెల్లించాలి. పరిహారం ఈ విధంగా చెల్లించాలి. 1. ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. లేదా 2. ఈ స్తోమత లేని పక్షంలో ఎడతెగకుండా 2 నెలల పాటు ఉపవాసాలుండాలి. ఒకవేళ మధ్యలో తగు కారణం లేకుండా ఉపవాసం నాగా చేస్తే మళ్ళీ మొదటి నుంచి ఉపవాసాలు మొదలెట్టి 2 మాసాల వ్యవధిని పూర్తి చేయాలి. తగు కారణం అంటే వ్యాధిగ్రస్తతకు లోనవటం లేదా ప్రయాణం చేయవలసి రావటం. ఇమాం అబూ హనీఫా ప్రకారం వ్యాధి మూలంగా మధ్యలో నాగా వచ్చినా మళ్ళీ మొదటి నుండి ఉపవాసాలుండవలసిందే. 3. ఒకవేళ 2 నెలల పాటు నిరాఘాటంగా ఉపవాసాలుండగలిగే శక్తి లేకపోతే 60 మంది నిరుపేదలకు అన్నం పెట్టాలి. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఒక్కో పేదవాడికి కనీసం 2 ముద్ల అంటే 1250 గ్రాముల ఆహారం ఇవ్వాలి. 1 ముద్ ఇచ్చినా సరిపోతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఖురాన్లోని పదజాలం ప్రకారం పేదలు కడుపు నిండా తృప్తిగా తినగలిగేంత అన్నం పెడితే సరిపోతుందని తెలుస్తుంది. అందరికీ ఒకేసారి అన్నం పెట్టాలన్న నిబంధన ఏమీ లేదు. కిస్తుల వారీగా కూడా తినిపించవచ్చు. అయితే పూర్తిగా 60 మందికి అన్నం పెట్టే వరకు మాత్రం భార్యతో సమాగమం జరపకూడదు. నెంబర్ 4, ఈ స్తోమత లేనివాడు భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోకముందే అతను 2 మాసాల పాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. ఈ పాటి శక్తి కూడా లేనివాడు 60 మంది అగత్య పరులకు అన్నం పెట్టాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూఢీ కావటానికే ఇది మీపై విధింపబడింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం. నెంబర్ 5, అల్లాహ్కు ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. నిశ్చయంగా మేము స్పష్టమైన నిదర్శనాలను అవతరింపజేసి ఉన్నాము. అవిశ్వాసులకు అవమానకరమైన శిక్ష తథ్యం. ఈ రకమైన విరోధభావం వల్లనే గతంలో ఎన్నో జాతుల వారు వినాశం పాలైనారు. మీరు గనక ఈ విరోధాన్ని మానుకోకపోతే మీకు కూడా అదే గతి పడుతుందని దేవుడు హెచ్చరించాడు. విరోధాన్ని విడిచిపెట్టని మక్కా ముష్రిక్కులకు అవమానం తప్పలేదు. బద్రు యుద్ధ దినాన వారు ఘోర పరాభవానికి గురయ్యారు. వారిలో కొందరు వధించబడగా మరికొందరు ఖైదీలుగా పట్టుబడ్డారు. ఆ యుద్ధంలో ముస్లింలు గెలిచారు. ఈ గెలుపు కూడా ముష్రిక్కులకు తీవ్ర అవమానకరంగా పరిణమించింది. నెంబర్ 6, ఏ రోజున అల్లాహ్ వారందరినీ తిరిగి లేపుతాడో అప్పుడు వారికి వారు చేసుకున్న కర్మలను తెలియపరుస్తాడు. అల్లాహ్ దాన్ని లెక్కించి పెట్టాడు. వారు మాత్రం దానిని మరిచిపోయారు. కానీ అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు. పాపాల కుప్ప అంత పెద్దదిగా ఉన్నప్పుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకోవటం ఎలా అన్న సందేహం ఇక్కడ నివృత్తి చేయబడింది. నిజమే, మీకోసం ఇది అసాధ్యమే. మీకు మీరు చేసుకున్న కొన్ని పనులే జ్ఞాపకం ఉండవు. కానీ అల్లాహ్కు ఇది ఎంతమాత్రం కష్టసాధ్యం కాదు. మీరు చేసిన ఒక్కో చేష్టను ఆయన భద్రపరిచి ఉంచాడు.
ఏ వస్తువు కూడా ఆయన నుండి దాగిలేదు. ఆయన ప్రతిదీ తెలుసుకుంటాడనే విషయం తరువాతి వాక్యంలో చెప్పబడింది. ఆయన నంబర్ 7, భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్కు తెలుసన్నది నీవు చూడటం లేదా? 4వ వాడుగా అల్లాహ్ లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా రహస్య మంతనాలు జరగవు. 6వ వాడుగా అల్లాహ్ లేకుండా ఏ 5గురి మధ్యన కూడా రహస్య సమాలోచనలు సాగవు. అంతకన్నా తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా వారెక్కడ ఉన్నా ఆయన వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయ దినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు. ఇక్కడ సంఖ్య ఉదాహరణగా మాత్రమే ఇవ్వబడింది. మంతనాలు జరిపేవారు ఏ సంఖ్యలో ఉన్నా వారు ఎంత రహస్యంగా మాట్లాడుకున్నా దేవుడు తప్పక తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆయన బిగ్గరగా మాట్లాడినా లోపలే గుసగుసలాడుకున్నా పసిగడతాడు. ఆయన ఆంతర్యాల్లోని రహస్యాలను సైతం ఎరిగినవాడు. మనిషి ఏకాంతంలో ఉన్నా లేక జనసమూహంలో ఉన్నా, పట్టణాలలో ఉన్నా, పల్లెల్లో ఉన్నా, పర్వత గుహల్లో దాగి ఉన్న, ఎడారి ప్రదేశాలలో సంచరిస్తున్నా అతడు అల్లాహ్ నుండి దాగి ఉండలేడు. సర్వకాల సర్వావస్థలో ఆయన మనిషి వెంట ఉంటాడు. అంటే దాని ప్రకారమే ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు. సజ్జనులకు సత్కార్యాల ప్రతిఫలం, దుర్జనులకు వారి దురాగతాల ప్రతిఫలం చేసుకున్న వారికి చేసుకున్నంత. ఆయన నంబర్ 8, రహస్య మంతనాలు జరపరాదని వారించబడిన వారిని నీవు చూడలేదా? అయినా సరే వారు వారింపబడిన దానికే మళ్ళీ పాల్పడుతున్నారు. వారు పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయతలకు సంబంధించిన రహస్య మంతనాలను సాగిస్తున్నారు. వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు అల్లాహ్ నీకు ఏ పదజాలంతో సలాం చెయ్యలేదో ఆ పదజాలంతో నీకు సలాం చేస్తారు. పైపెచ్చు మనం పలికే ఈ మాటలపై అల్లాహ్ మనల్ని ఎందుకు శిక్షించడం లేదు అని లోపలే చెప్పుకుంటారు. వారికి నరకం యాతన సరిపోతుంది. వారు అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. వారు మదీనాలోని కపటులు, యూదులు వారు కూర్చుని ఉన్న స్థలం వైపు నుండి ముస్లింలు సాగిపోతున్నప్పుడు వారు మరింత దగ్గరై పరస్పరం చెవులు కొరుక్కుంటున్నట్లుగా గుసగుసలాడుతారు. వారు ముస్లింలకు వ్యతిరేకంగా ఏదో కుట్ర పన్నుతున్నారన్న భావం ఆ దృశ్యంలో అంతర్లీనమై ఉంటుంది. లేదా శత్రు సైన్యం ముస్లిం సేనలకు పెద్ద నష్టం కలిగించిందన్న భావం అందులో స్ఫురిస్తూ ఉంటుంది. మొత్తానికి ముస్లింల శిబిరంలో కలవరం సృష్టించి వారి శ్రేణుల్లో భయోత్పాతాన్ని, గందరగోళాన్ని వ్యాపింపజేయాలన్నది వారి ఉద్దేశం. అందుకే ఇలాంటి చెవి కొరుకుడు ధోరణిని అవలంబించరాదని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తాకీదు చేశారు. కొన్నాళ్లపాటు వారు దాన్ని మానుకున్నారు. కానీ కొంతకాలం తరువాత మళ్ళీ ఆ నిందార్హమైన చేష్టను మొదలెట్టారు. ఈ ఆయతులో కపటుల యూదుల ఆ వెకిలి చేష్ట గురించే చెప్పబడింది. వారు ఎప్పుడు రహస్య సమాలోచన జరిపినా సత్కార్యం, భయభక్తుల గురించి చెప్పుకోరు సరికదా. అన్యాయం, అక్రమాల గురించి, పాపిష్టి పనుల గురించి, వెన్నుపోటు చర్యల గురించే మాట్లాడుకుంటారు. ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించమని వండొకరిని ప్రేరేపిస్తూ ఉంటారు. సలాం చేసే పద్ధతిని అల్లాహ్ మనకు తెలియజేశాడు. అస్సలాం అలైకుం, మీకు శాంతి కలుగుగాక అని ఎదుటివారిని దీవించమని చెప్పాడు. కానీ యూదులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చినప్పుడు అస్సాము అలైకుం యా అలైకా, నీకు చావు మూడుగాక అని శాపనార్థం పెట్టేవారు. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్లకు ప్రతి సలాం చేస్తూ క్లుప్తంగా వాలైకుం లేక వాలైకా, మీకు కూడా అని పలికేవారు. ఎవరైనా గ్రంథవహులు మీకు సలాం చెబితే దానికి జవాబుగా మీరు అలైకా అని పలకండి అని ముస్లింలకు తాకీదు చేశారు. అంటే మీరు మా కోసం ఏం కోరుకుంటున్నారో అదే మీకును కలుగ్గాక అని దీని భావం. ఈ ప్రవక్త సత్యవంతుడే అయితే మనం పలికే ఈ చెడు మాటలకు దేవుడు మనల్ని శిక్షించాలి కదా అన్నది వారి ఉద్దేశం. అల్లాహ్ తన ప్రణాళికను అనుసరించి ఇహలోకంలో వారి విపరీత చర్యలపై తక్షణం దండించకపోయినా పరలోకంలో వారికి నరకశిక్ష ఖాయం. అక్కడ వారు ఎలా తప్పించుకుంటారు? వారి రాక కోసం పరలోకంలో నరకం ఎదురు చూస్తూ ఉంది. ఆయన నంబర్ 9, ఓ విశ్వాసులారా, మీరు గనక పరస్పరం రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన
సమాలోచన జరపకండి. దానికి బదులు సత్కార్యం, భయభక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు. యూదులు, కపట ముస్లింలు ఈ రకంగా చెవులు కొరుక్కునేవారు. ముస్లింలను ఈ దురలవాటు నుంచి దూరంగా ఉంచే ఉద్దేశంతో ఈ తాకీదు చేయబడింది. ఓ ముస్లింలారా, మీరు మీ విశ్వాసం విషయంలో నిజాయితీ గలవారైతే ఇలాంటి పాప కార్యాలతో కూడిన మంతనాలకు, గుసగుసలకు దూరంగా ఉండండి అని హెచ్చరించడం జరిగింది. మీరెప్పుడైనా రహస్య సమాలోచన సాగించవలసి వస్తే అందులో పరోపకారం, శ్రేయోభిలాష, దైవభక్తి, దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఎడల విధేయతాభావం తొణికిసలాడుతూ ఉండాలి. అపకార బుద్ధి ఏ కోసాన ఉండరాదు. సత్కార్యం, దైవభీతి, తక్వా అంటే ఇదే. నంబర్ 10. విశ్వాసులను వ్యాకుల పరచాలనుకునే కుస్థిత సమాలోచనలు శైతాను ప్రేరణలే. అల్లాహ్ అనుజ్ఞ కానంత వరకు వాడు వారికి ఎలాంటి కీడు కలిగించలేడన్నది నిజం. విశ్వాసులు మాత్రం అల్లాహ్నే నమ్ముకోవాలి. అపచారాన్ని, అవిధేయతను, అపరాధాలను తలపట్టే రహస్య మంతనాలు శైతాన్ తరపున మాత్రమే ఉంటాయి. ఇలాంటి దుష్ప్రేషణల ద్వారా విశ్వాసులను ఇరకాటంలో పెట్టాలన్నదే ఆ ధూర్తుడి ఉద్దేశం. అయితే దైవాజ్ఞ కానంత వరకు ఈ రహస్య మంతనాల వల్ల, శైతాను ప్రేరణల వల్ల మీకెలాంటి హాని కలగదు. అందుకే మీరు శత్రువుల తుచ్చమైన చేష్టలకు వెరవవలసిన అవసరం లేదు. పైగా మీరు అల్లాహ్నే నమ్ముకోండి. ఎందుకంటే మీ సమస్త వ్యవహారాలు అల్లాహ్ చెప్పు చేతుల్లోనే ఉన్నాయి. మిమ్మల్ని దొంగదెబ్బ తీయాలనుకుంటున్న ఈ యూదుల, కపటుల ఆటలు ఎంతమాత్రం సాగవు. సమాలోచనలకు సంబంధించి ముస్లింలకు చేయబడిన ఒక ముఖ్య హితవు ఏమిటంటే, వారిలో 3 వ్యక్తులు ఒకచోట చేరినప్పుడు తమలోని ఒక వ్యక్తిని విడిచిపెట్టి 2 వ్యక్తులు పరస్పరం గుసగుసలాడుకోకూడదు. ఎందుకంటే ఈ పద్ధతి వల్ల వేరైపోయిన ఆ ఒక్క వ్యక్తి మనసు నొచ్చుకుంటుంది. అయితే ఆ 3వ వ్యక్తి అనుమతిని పొందిన మీదట మాట్లాడుకుంటే అందులో తప్పు లేదు. నంబర్ 11. ఓ విశ్వాసులారా, సమావేశాలలో కాస్త ఎడంగా కూర్చోండి అని మీతో అనబడినప్పుడు మీరు కాస్త ఎడంగా కూర్చోండి. అల్లాహ్ మీకు విస్తృతిని ప్రసాదిస్తాడు. లేవండి అని మీతో అనబడినప్పుడు మీరు లేచి నిలబడండి. మీలో విశ్వసించిన వారి జ్ఞానం, ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు. మీరు చేసే ప్రతి పని అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉంది. ఈ వాక్యంలో ముస్లింలకు సభా మర్యాదలు తెలుపబడ్డాయి. ఇక్కడ సభ లేక సమావేశం అనే పదం చాలా విస్తృతార్థం కలది. మంచి ఉద్దేశంతో, పుణ్యం పొందే ఉద్దేశంతో, ఇతరులకు బోధపరిచే సంకల్పంతో నిర్వహించే ప్రతి సభ ఇందులోకి వస్తుంది. కుర్తుబీ: ఎడంగా కూర్చోండి అంటే మీరు కూర్చున్న సభాస్థలి విశాలంగా ఉండాలి. తరువాత వచ్చిన వారు ఇబ్బంది పడకుండా సర్దుకుని కూర్చునేలా ముందు నుంచే జాగ్రత్త పడాలి. తరువాత వచ్చేవారు నిలబడక తప్పని పరిస్థితిని సృష్టించకూడదు. ముందు వచ్చి కూర్చున్న వారిని లేపి వారి స్థలంలో కూర్చోవడం కూడా మంచి పద్ధతి కాదు. మనసులో చోటు ఉంటే సభలలో కూడా చోటు ఉంటుంది. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా అన్నారు: ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తిని లేపి తాను ఆ చోటులో కూర్చోరాదు. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి ముందుగానే సభాస్థలిని విశాలంగా ఉంచండి. అంటే అల్లాహ్ మీకు స్వర్గంలో సువిశాలమైన స్థలాన్ని ఇస్తాడు. దీనికి మరో అర్థం ఇది: మీరు కోరిన విషయంలో అల్లాహ్ మీకు విస్తృతిని వసగుతాడు. ఉదాహరణకు, మీ నివాస గృహంలో, మీ ఉపాధిలో, మీ సమాధిలో సర్వత్రా మీకు విశాలాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఏ మంచి పని కోసం లేవమని ఆజ్ఞాపించబడినా తాత్సారం చేయకుండా లేచి వెళ్ళిపోండి. ముస్లింలకు ఈ విధంగా ఆజ్ఞాపించబడటంలోని ముఖ్యోద్దేశం ఏమిటంటే, ప్రవక్త ప్రియ సహచరులు రజియల్లాహు అన్హు సాధారణంగా దైవ ప్రవక్త సమావేశాలలో నుంచి లేచి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. అందువల్ల ఏకాంతంలో దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ముందు సందేహాలు తీర్చుకోవాలనుకునే వారికి ఇబ్బంది కలిగేది. అంటే సాధారణ విశ్వాసులకు కూడా స్వర్గం లభించినప్పటికీ వారిలోని జ్ఞానులకు మరిన్ని ఉన్నత స్థానాలు లభిస్తాయి. ధర్మజ్ఞానం కలవారి అంతస్తులు పెరుగుతాయని ఈ వాక్యం ద్వారా విదితమవుతుంది. నంబర్ 12. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంతో రహస్య సమాలోచన చేయదలిస్తే మీరు రహస్య సమాలోచనకు ముందు ఎంతో కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఎంతో ఉత్తమమైనది, పవిత్రమైనది. ఒకవేళ మీకు ఆ స్తోమత లేకపోతే అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. ప్రతి ముస్లిం
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఏకాంతంలో కలుసుకొని తన సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఉవ్విళ్ళూరేవాడు. దీంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సహజంగానే కొంత ఇబ్బంది కలిగేది. కపటులైతే అవసరం లేకపోయినా దైవ ప్రవక్తతో సుదీర్ఘంగా సంభాషణ జరిపేవారు. ఈ ధోరణిని అడ్డుకోవటానికి దేవుడు ఈ ఆయతును ఒక ఆంక్షగా అవతరింపజేశాడు. ఉత్తమం, పవిత్రం. ఎందుకంటే ఈ దాన ధర్మాల వల్ల మీ ధార్మిక సోదరుల్లోని పేదవారికే మేలు జరుగుతుంది. ఇంకా ఈ సత్కార్యం వల్ల ఆత్మశుద్ధి జరుగుతుంది. దీని ద్వారా బోధపడేదేమిటంటే ఈ ఆజ్ఞ విధిగా కాకుండా పుణ్య ఫలాపేక్షతోనే విధించబడింది. ఆయ్ నంబర్ 13 ఏమిటి? మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దాన ధర్మము చేయలేకపోయినప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను సజావుగా నెలకొల్పండి. జకాత్ను విధిగా ఇస్తూ ఉండండి. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాహ్కు పూర్తిగా ఎరుకే. ఇది పుణ్య ఫలాపేక్షతో ఆజ్ఞాపించబడిన విషయమే అయినప్పటికీ ముస్లింలకు కొంత ఇబ్బందికరంగా పరిణమించింది. అందుకే అల్లాహ్ ఈ ఆంక్షను తొందరగానే ఎత్తివేశాడు. అంటే మీరు గనక నమాజు, జకాతు వంటి విధులను ఖచ్చితంగా నెరవేర్చి దైవాదేశాలకు, దైవ ప్రవక్త ఉపదేశాలకు కట్టుబడి ఉన్నట్లయితే మీ ఈ సదాచరణ దాన ధర్మాలకు ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. ఆయ్ నంబర్ 14 ఏమిటి? అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కు అయిన వారిని నీవు చూడలేదా? అసలు వీరు ఈ కపటులు మీ వారు కారు, వాళ్ళ పక్షాన చేరిన వారు కారు. తెలిసి కూడా వారు ఉద్దేశపూర్వకంగా అసత్య విషయాలపై ప్రమాణం చేస్తున్నారు. దివ్య ఖురాన్లో వివరించబడిన దాని ప్రకారం అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారంటే యూదులన్నమాట. వారితో నికార్సైన ముస్లిములెన్నడూ దోస్తీ చేయరు. కపట ముస్లింలు మాత్రమే యూదులతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటారు. మదీనాలో ఒకవైపు యూదుల కుట్రలు తీవ్రతరమై మరోవైపు కపటులు కూడా ముస్లిం సమాజంలో పుట్టుకు వచ్చినప్పుడు ఈ వాక్యం అవతరించింది. కానీ అప్పటికింకా యూదులు మదీనా నుంచి బహిష్కారానికి గురి కాలేదు. ఈ కపటులు ఇటు ముస్లింలు కారు, అటు ధార్మికంగా యూదులు కూడా కారు. మరైతే వీరు యూదులతో స్నేహం ఎందుకు చేసినట్లు? కేవలం ఇస్లాం పట్ల, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విరోధం వల్ల వారు పరస్పరం చట్టాపట్టాలేసుకున్నారు. ఈ కపటుల ఆంతర్యాలలో కుళ్ళు నిండి ఉంది. వారు ముస్లింలకు ఎదురుపడినప్పుడు అయ్యో మేము కూడా ముస్లింలమే కదండి అని ఒట్టేసి మరీ చెబుతారు. లేదా యూదులతో తమకెలాంటి సంబంధం లేదని అబద్ధపు ప్రమాణం చేస్తారు. కానీ వారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఆయ్ నంబర్ 15 వారి కోసం అల్లాహ్ అత్యంత కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. వారు చేసేవి ముమ్మాటికి చెడు పనులే. యూదులతో చేతులు కలిపి ఇస్లాంకు, ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన కారణంగా, అబద్ధపు ప్రమాణాలు చేసిన కారణంగా అల్లాహ్ వారిని కఠినంగా శిక్షిస్తాడు. ఆయ్ నంబర్ 16 వారు తమ ప్రమాణాలను ఆసరా డాలుగా చేసుకున్నారు. పైగా అల్లాహ్ మార్గం నుండి ఆపుతున్నారు. వారికి అవమానకరమైన శిక్ష తథ్యం. ఐమాన్ అంటే ప్రమాణాలు అని అర్థం. యమీన్ దీని ఏకవచనం. ఒక యోధుడు యుద్ధరంగంలో శత్రువు వేటు నుండి తనను రక్షించుకోవటానికి డాలుని ఎలా అడ్డుగా పెట్టుకుంటాడో అలాగే ఈ కపటులు ముస్లిముల ఖడ్గపు వేటుకు బలికాకుండా ఉండేందుకు తెలివిగా అబద్ధపు ప్రమాణాన్ని ఆసరాగా చేసుకున్నారు. ఈ కపటులు గోముఖ వ్యాఘ్రాలు. వారు తమను తాము ముస్లింలుగా చెప్పుకొని ముస్లిం శిబిరంలో తూట్లు వేసే పనులు చేసేవారు. సత్కార్యాల నుండి ముస్లింలను ఆపటమే కాక ఇస్లాంలో ప్రవేశించదలిచే వారిని కూడా నిరోధించేవారు. ఆ విధంగా ప్రజలను దైవ మార్గంలో అడ్డుకునే నేరం కూడా వారిపై పడింది. ఆయ్ నంబర్ 17 వారి సిరి సంపదలు గాని, వారి సంతానం గాని అల్లాహ్కు వ్యతిరేకంగా వారికే మాత్రం పనికిరావు. వారు నరకవాసులు. వారందులో కలకాలం ఉంటారు. ఆయ్ నంబర్ 18 వారందరినీ అల్లాహ్ తిరిగి లేపిన రోజున వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే ఆయన ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. తమకు ఏదో ఒక ఆధారం ఉందని తలపోస్తారు. బాగా తెలుసుకోండి, వారు పచ్చి అబద్ధాల కోరులు. ఇది వారి దుస్సాహసానికి పరాకాష్ట.
ఎందుకంటే ఏ రహస్యము దాగని ప్రళయ దినాన కూడా ప్రభువు ఎదుట అబద్ధపు ప్రమాణం చేయటానికే వారు సంకోచించరు. తమ అబద్ధపు ప్రమాణాలు ఇహలోకంలో తమను తాత్కాలికంగా ఆదుకున్నట్లే పరలోకంలో కూడా అవి తమల్ని తాత్కాలికంగా ఉపయోగపడతాయని వారు భావిస్తారు. కానీ అవి ఎందుకు ఉపయోగపడవు. ఆయన నంబర్ 19. శైతాను వారిని లొంగదీసుకున్నాడు. వారు అల్లాహ్ ధ్యానాన్ని మరిచిపోయేలా చేశాడు. వాళ్ళు సైతాను ముఠాకు చెందినవారు. బాగా తెలుసుకోండి. ఎట్టకేలకు నష్టపోయేది శైతాను ముఠాయే. ఇస్తహ్వజ అంటే ఆవహించటం, చుట్టుముట్టడం, అదుపులోకి తీసుకోవటం, ఆధిపత్యం వహించటం అనే అర్థాలు వస్తాయి. అందుకే ఈ వాక్యానికి శైతాను వారిని లొంగదీసుకున్నాడు అని అనువదించడం జరిగింది. లొంగదీసుకున్నాడు అన్న మాటలో ఈ అర్థాలన్నీ ఇమిడి ఉన్నాయి. అంటే దేవుడు ఆజ్ఞాపించిన పనులను వారు విస్మరించేటట్లు చేసి వారించిన పనులను మాత్రం వారు చేసేటట్టు వారిని పురిగొల్పుతాడు. చెడు పనులని అందమైన పనులుగా చిత్రీకరించి వారిని బోల్తా కొట్టిస్తాడు. లేదా వారు తమ మనోవాంఛలకు బానిసులుగా మారేలా చేస్తాడు. అంటే నష్టము మరియు వినాశం అంతా వారి ఖాతాలోనే జమ అవుతుంది. ఎందుకంటే వారు స్వర్గానికి బదులు అపమార్గాన్ని కొని తెచ్చుకున్నారు. అల్లాహ్పై అబద్ధాలను కల్పించారు. ఇహలోకంలోనూ పరలోకంలోనూ అసత్య ప్రమాణాలు చేశారు. ఆయన నంబర్ 20. ఎవరైతే అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల వైర వైఖరిని అవలంబిస్తారో వారు అత్యంత ఎక్కువగా పరాభవం పాలయ్యే వారిలో ఉంటారు. ముహాద్దతున్ అంటే బద్ధ శత్రుత్వం, తీవ్రమైన వ్యతిరేకత. రెండు వర్గాలు పరస్పరం కలిసి కూర్చోవటానికే సుముఖత చూపనంతటి వైరం అన్న అర్థాలు వస్తాయి. ఆ రెండింటివి భిన్న ధృవాలు. అసలు ఈ పదం హద్దు నుంచి వచ్చినదే. ఒకరు ఒక హద్దున ఉంటే మరొకరు మరో హద్దున ఉంటారన్నమాట. ఈ క్రమంలో ఈ పదం వారింపు అన్న అర్థంలోనూ ఉపయోగించబడింది. ద్వారం దగ్గర కాపలా ఉండేవాణ్ణి కూడా అరబ్బీలో హద్దాద్ అని అనటం జరుగుతుంది. బహుశా అతను ఇతరుల్ని లోనికి రాకుండా అడ్డుకుంటాడనే భావంతో కావచ్చు. ఏమైనప్పటికీ దేవుని పట్ల, దైవ ప్రవక్త పట్ల ఇంతటి తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శించిన వారికి చివరకు మిగిలేది ఘోర పరాభవం తప్ప మరేమీ కాదు. గత కాలంలో దైవం మరియు దైవ ప్రవక్తల ఎడల శత్రువులుగా మారిన వారెవరూ ప్రాబల్యం వహించలేదు. పైగా వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ తుచ్చులయ్యారు. అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వైర వైఖరి ప్రదర్శించేవారు కూడా ఇహలోకంలోనూ పరలోకంలోనూ అవమానం పాలు కావలసి ఉంటుంది. ఆయన నంబర్ 21. నేను నా ప్రవక్తలు మాత్రమే ఆధిపత్యం వహిస్తాము అని అల్లాహ్ వ్రాసి పెట్టేశాడు. నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు. అంటే లౌహ మహఫూజ్లో ఈ విషయం రాసి పెట్టబడి ఉంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విషయం మోమిన్ సూరా 51-52 ఆయతుల పాద సూచికలలో కూడా వివరించబడింది. ఈ విధివ్రాతను రాసిపెట్టినవాడు అత్యంత శక్తిశాలి, తిరుగులేని వాడైనప్పుడు మరి ఆ నిర్ణయాన్ని మార్చగల వాడెవడుంటాడు? దీని భావం ఏమిటంటే దేవుని విధివ్రాత తిరుగులేనిది, మార్పులు చేర్పులకు వీలు లేనటువంటిది. ఆయన నంబర్ 22. అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించే వారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు. ఆఖరికి వారు తమ తండ్రులైనా సరే, తమ కొడుకులైనా సరే, తమ అన్నదమ్ములైనా సరే, తమ పరివార జనులైనా సరే ససేమిరా వారిని ప్రేమించరు. అల్లాహ్ విశ్వాసాన్ని రాసిపెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే. ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి క్రింద సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్ పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లాహ్ పక్షం వారే. ఈ ఆయతులో దేవుడు చెప్పిన ముఖ్య విషయం ఏమిటంటే దేవుని పట్ల, పరలోకం పట్ల సంపూర్ణ విశ్వాసం గలవారు దైవ విరోధులతో, దైవ ప్రవక్త విరోధులతో స్నేహ సంబంధాలు కానీ బంధుత్వ సంబంధాలు కానీ పెట్టుకోరు. విశ్వాసం, ఈమాన్ గల ఒకే హృదయంలో ఏకకాలంలో దైవం, దైవ ప్రవక్త పట్ల విశ్వాసంతో పాటు దైవం మరియు దైవ ప్రవక్త విరోధుల పట్ల ప్రేమ పాదుకోలేవు. ఈ విషయం దివ్య ఖురాన్లో పలుచోట్ల నొక్కి చెప్పబడింది.
ఉదాహరణకు ఆలి ఇమ్రాన్ 28, తౌబా 24 సూరాలను చదవండి. ఎందుకంటే వారిలోని విశ్వాసం, ఈమాన్ వారిని కట్టిపడేస్తుంది. విశ్వాసం ముందు బంధుత్వ సంబంధాలు, ఆత్మీయతలు, మమతానురాగాలన్నీ దిగదుడుపే. మహాప్రవక్త, ప్రియ సహచరులు ఈ విషయాన్ని క్రియాత్మకంగా రుజువు చేశారు. దేవునిపై సంపూర్ణ విశ్వాసం గల ఒక సహాబీ దైవ విరోధి అయిన తన తండ్రిని, తనయుణ్ణి, సోదరుణ్ణి, బాబాయిని, మేనమామ, ఇతర బంధువులను కడతేర్చడానికి కించిత్తు కూడా తటపటాయించలేదు. యుద్ధరంగంలో తమను మార్కొన్నప్పుడు వారితో తమ ప్రాణాలొడ్డి పోరాడారు. చరిత్రే ఇందుకు సాక్ష్యం. అంటే వారి ఆంతర్యాలలో విశ్వాసాన్ని స్థిరపరిచాడు. ఇక్కడ ఆత్మ అంటే దేవుని ప్రత్యేక తోడ్పాటు అని భావం, లేదా విశ్వాస జ్యోతి అని అర్థం. వారి చిత్తశుద్ధి మూలంగా దేవుడు వారిపై ఈ విధంగా ప్రత్యేకంగా దయదలిచాడు. అత్యుత్తమ శ్రేణికి చెందిన ఆ ముస్లింలు విశ్వాసం, ఈమాన్ ప్రాతిపదికపై తమ రక్త సంబంధీకులతో సైతం తెగ త్రెంపులు చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు వారి అసాధారణ త్యాగనిరతికి బదులుగా అల్లాహ్ వారికి తన ప్రసన్నతను అనుగ్రహించాడు. దైవానుగ్రహాల పట్ల వారు కూడా అమితంగా సంతోషించారు. మూలంలో రజియల్లాహు అన్హుం వ రజూ అన్హు, అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు అన్నమాట ఉంది. ఈ ఆయతు ప్రత్యేకంగా దైవ ప్రవక్త సహచరుల విషయంలోనే అవతరించినప్పటికీ దీనికి ప్రప్రథమ హక్కుదారులు మాత్రం వారే. అందరికంటే ముందు ఈ వాక్యం దైవ ప్రవక్త సహచరులకే వర్తిస్తుందన్న విషయంలో మాత్రం సందేహానికి తావులేదు. మరి రజియల్లాహు అన్హు అనే గౌరవ వచనాన్ని దైవ ప్రవక్త సహచరుల సహాబా తర్వాత వేరితరుల కోసం వాడవచ్చా? దీనికి సమాధానం తెలుసుకోవటానికి కొంత చర్చ అవసరం. ఈ వచనాలను సామాన్య అర్థంలో గనక తీసుకున్నట్లయితే పైన ఆయతులో పేర్కొనబడిన సుగుణాలను కలిగి ఉన్న వారందరికీ ఈ గౌరవ వచనాలను వర్తింపజేయవచ్చు. అయితే ఖురాన్, హదీసులను అనుసరించే అహ్లె సున్నత్ పండితులు ఈ గౌరవ వచనాలను దైవ ప్రవక్త సహచరులను తప్పించి వేరితరుల కోసం చెప్పటం, రాయటం ధర్మసమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. అంటే ఇప్పుడవి చిహ్నాలు, షియార్గా మారిపోయాయన్నమాట. సహాబా కోసం రజియల్లాహు అన్హుం అని, దైవ ప్రవక్తలకైతే అలైహి ముస్సలాతు వస్సలాం అని చెబుతున్నారు. ఈ విషయాన్ని మనం ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు రహిమహుల్లాహ్, అల్లాహ్ ఆయన్ని కరుణించుగాక అనే వచనం ఉంది. ఇదొక వేడుకోలు వచనం. శాబ్దిక భావం రీత్యా దీన్ని బతికున్న వారికైనా చనిపోయిన వారికైనా ఎవరికైనా చెప్పవచ్చు. అల్లాహ్ కారుణ్యం చనిపోయిన వారికి, బతికున్న వారికి అందరికీ అవసరమే. అయితే వ్యవహారంలో ఇది మృతుల కోసం చెప్పబడుతుంది కాబట్టి బతికున్న వారి కోసం ఈ వేడుకోలు వచనాన్ని జనం ఇష్టపడటం లేదు. రజియల్లాహు అన్హు సంగతి కూడా అంతే. అంటే విశ్వాసుల ఈ వర్గం మాత్రమే పరలోకంలో ఉత్తీర్ణత పొంది స్వర్గంలో ప్రవేశిస్తుంది. దీనికి భిన్నంగా వ్యవహరించిన వారు ఈ సాఫల్యానికి నోచుకోరు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.